అబ్బా ఇవేమన్నారు మామ, మొత్తం ఫ్లాప్ ప్లాన్. హాయ్ హలో నమస్తే వనక్కం మాదాబ్. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ రాక్స్. ఈరోజు మేము బీచ్ పోతున్నాం మారిషియస్ లా. ట్రీస్ బీచ్ అంట. ఒకసారి పోదాం, ఆడ వ్యూ అండ్ లొకేషన్ ఎట్లా చూద్దాం. నేను కూడా వీడికి వచ్చి ఫస్ట్ టైం పోతున్నా బీచ్ కి. వ్యూస్ మంచిగా ఉంటాయి, కొన్ని రీల్స్ కొన్ని పిక్స్ తీసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ దోస్తుగానికి షేర్ చేయి. లెట్స్ గో. పోతున్నాం బీచ్ కి. ఆ బీచ్ పేరు ఏంది బ్రో? ఆ ట్రీ బీచ్ ట్రీ బీచ్ ఏంది? ట్రీ బీచ్ అంట. ట్రీ బీచ్ ట్రూ బీచ్ అంట. ట్రీ బీచ్ ఉంటాయి మామూలుకి. ఆ బీచ్ పేరు ట్రూ బీచ్ అంట. అడేమో ట్రీ బీచ్ అంటుండు. అడిగి పోతున్నాం ఇక. ఇప్పుడే రోడ్ మీదకి వచ్చినాం. ఇక పోతున్నాం ఇక. ఆడికి పోదాం, ఎట్లుంటది స్టోరీ మూవీ మొత్తం చూద్దాం. ఆడ కొన్ని ఫోటోలు అయితే కుదరలేదు ఇక. ఈరోజు ఆఫ్టర్నూన్ కూర్చున్నాం ఇక. రేపు పొద్దున్న లేచి మళ్ళా బ్యూటీ పోవాలి. అదే బస్ ఎక్కినాం మొత్తం షార్ట్. బస్ ఎంత తీసుకున్నాడేమో టికెట్ అసలు తెలియదు మాకు. సారీ. ఇప్పుడే బస్ ఎక్కినాం. ఆడో మనిషికి 30 తీసుకుంటాడు. 120 ఇచ్చాను. పోతున్నాం సీదయ్య. ఆడి పోయి ఆడ సీన్ ఏమైతుందో మొత్తం చేద్దాం ఇక. మొత్తం కవర్ చేస్తా. అట్లనే నైట్ ఇన్స్టాలో రీల్ వస్తుంది, పవన్ 307 ఉంటది ఇంకో ఛానల్, దాంట్లో వస్తుంది. పోయి ఫాలో చేసుకో. ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటది అనుకో. ఇక బస్సులే మొత్తం అలాగున్నాయి స్టోరీ. వీళ్ళని జుట్టులు చూడు నువ్వు. ఈ జుట్టులు ఉన్నాయో వద్దు, అలా గలీజ్గా పోర్ట్రేట్ అవుతాం. వీళ్ళ మీరు జుట్టులు చూస్తే మొత్తం అలాగే ఉంటాయి. ఎవరిది గ్రూమింగ్ ఉండదు, మాదే ఉంటది గ్రూమింగ్. అందరిది ఎంటికలు మొత్తం పెద్ద పెద్దగా ఉంటాయి. నేను ముంబై నుంచి మారిషియస్ ప్లేన్ ఎక్కినప్పుడు ఒక ఎంటికలు ఉండే అంది, ఏదో సెమీ లెక్క పెట్టుకొని ఆడు కూర్చుంటే పైన ఆగుతుండే ఎంటికలు. అట్లుండే వెస్ట్ ఇండీస్ అనుకుంటా ఆడు. ఇక్కడ మొత్తం ఇండియన్స్ లెక్కనే ఉంటారు ఇక్కడ అందరూ. ఏదో కొంతమంది కనిపిస్తారు ఫారినర్స్ లెక్క. మా హోటల్ లో అయితే అందరు ఫారినర్సే. అందరు గుడ్డ వంచిన వాళ్ళే. వస్తారు, ఫుల్ తింటారు, ఆడే కనిపిస్తారు. చాటి ఇక గుర్తున్నాం ఇక. అడిగిపోయి చూస్తాం. ఇప్పుడే బస్ దిగినాం షార్ట్ లా. దిగినాం ఇగో. ఇటు నుంచి నడుచుకుంటూ పోతున్నాం. బ్రో ఇటు నుంచి ఎంత దూరం బ్రో? రే షాపు పోయాం అనుకున్నాం. ఎంత దూరం ఇటు నుంచి? ఇటు నుంచి ఎంత దూరం ఉంటుంది? కొంచెమే గడు పోదాం. కొంచెం ముందలే ఉంటదంట. పోదాం చూద్దాం ఏమేమైతుందో. షాప్ కి పోతున్నాం ఏమైనా తీసుకుందామని. బండ్లు తీసుకున్నాం. ఒకటి ఎంత బ్రో ఇది? 30? 20. ఒక్కటి 20 రూపాయలు. అంటే మన దాంట్లో 100 రూపాయలు ఒక్క ప్యాకెట్. ఒకటి 30 అంటే అమ్మా, మన దాంట్లో 60 రూపాయలు. 60 రూపాయల పావు కిలో చికెన్ వస్తుంది. అది పావు కిలో చికెన్ చేసుకొని సుకుంచే తినొచ్చు మన దగ్గర. మనం ఇప్పుడు పోతున్నాం బీచ్. ఆడిపోయి చూద్దాం ఇక. బ్రెడ్ తింటున్నాం, బానే ఉంది. లోపల చాక్లెట్ ఉంది ఫ్లేవర్. ఆ చాక్లెట్ ఫ్లేవర్ కాదు, ఈ చాక్లెట్ ఫ్లేవర్. ఇవి మంచిగా ఉంది మామ. ఇడ పెద్దవాళ్ళకి ఉంది. ఏ భాష మాట నేను దెంగుతాను. వ్యూ మాత్రం గుద్దలుగా ఉంది మామ. ఇడైతే మామూలు లేదు. ఇందాక బైక్ రేస్ చేసుకుని పోతురు కొడుకులు. సస్సే ముందర కార్ వస్తుంది, అయినా చూస్తలే ఆడు. సీదా కొడుతుంది కార్ మీద. సస్తే ఈ రోజు ఇల్లు రేపు భూమి అనుకుంటారు. మళ్ళీ పుడతావా ఏంటి అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ పుడతా బాగుంది మామ.
బీచ్ అరే మీరు నాకు అట్లానే అనిపిస్తుంది షార్ట్. అరే మొన్న ఇగో. చూసే ఇక్కడ బీచ్ అనిపిస్తుంది, వెళ్ళిపోదాం అంతే. ఇక్కడ బీచ్ అనిపిస్తలే, షార్ట్ అనిపిస్తుంది ఈరోజు. మళ్ళా కిలోమీటర్ వస్తుంది. మళ్ళా మాకు గానం ఏమైతుంది రేపు పొద్దున. ఇక్కడ బీచే కనిపిస్తుంది, ఇక్కడ బీచే కనిపిస్తుంది. ఏం చేయాలంట బీచ్ కనిపిస్తుంది, ఎట్లా ఎంజాయ్ చేయాలి? ఫారెన్ వస్తే అన్ని ఎంజాయ్ చేయాలి, ఒకటే కాదు. రోడ్ కూడా రోడ్ కూడా ఎంజాయ్ చేయాలా? అలా ఈ ఒక్క రోడ్డు చూపి ఎంత క్లీన్ ఉంది రోడ్డు. అవును, ఇక్కడ మాత్రం డిఆర్డిఏలో ఉంటది చూడు, ఇంకా మంచి క్లీన్ గా ఉంటది. డిఆర్డిఏ టౌన్షిప్ లో ఉంటది దీనికంటే క్లీన్. ఇక్కడ మంచిగా ఉంది మొత్తం. నేచర్ మాత్రం మామూలు లేదు మామ. ఇదేమో రెస్టారెంట్ అనుకుంటా. ఒక బాయ్ జాగింగ్ చేసుకుంటూ వస్తుండు. అరే అమ్మాయిలని బాయ్ అంటారు. బాయ్ అంటే అక్క అని. అబ్బాయి తెలుగులో అంటారు అబ్బాయిలని బాయ్ అని, మా దాంట్లో అమ్మాయిలని బాయ్ అంటే అక్క. అబ్బాయిలని ఇక్కడ విచే అనిపిస్తలే. చోరా చోరా షోర్మా ఇక్కడ బీచే అనిపిస్తలే మామ. ఏదో పక్క షార్ట్ అయితే చూడు, ఇక్కడ బీచే లేదు. మొత్తం బౌండరీ వాళ్ళు కట్టున్నారు ఆడ, మొత్తం బౌండరీ వాళ్ళే ఉంది. అక్కడ టర్నింగ్ వరకు చూద్దామే, లేదనుకో చెప్పిందే చేద్దాం పారి. అయితే చూడు ఇప్పుడే షార్ట్. మంచి వ్యూ. ఇక్కడ బస్సులు కూడా అలాగ ఉంటది మామ. ఇగో మొత్తం రెడ్ కలర్ లో బస్సులు. నీకు ఏడైనా దిగాలనిపిస్తే ఆడ స్టాప్ అని ఉంటుంది, దాన్ని నొక్కితే ఆడ ఆపుతాడు బస్సు. మన దాంట్లో ఏడబడితే ఆడ కాదు, స్టాప్ లో మన దాంట్లో బస్సుని కొడతాడు ఆడు, ఆపరా అని తిడతాడు. ఇక పొడపుతాడు. ఎట్లా లేదు ఇడ. సీట్లు ఫుల్ అయిపోయినా అనుకో దిగేస్తారు, ఇక వేరే బస్సులు ఎక్కుతారు. అంటే ఇక్కడ బస్సులు వస్తూనే ఉన్నాయి, 5 నిమిషాలు ఒకసారి వస్తూనే ఉన్నాయి బస్సులు మాత్రం. ఇంత పెద్ద ఉంది మరి హోటల్. బాబా ఇది హోటల్ కట్టిండా లేకపోతే బీచ్ కాంబర్ అంట. ఇదే బీచ్ ఎంట్రీనే అనిపిస్తుంది ఇక్కడ. మొత్తం ఎంట్రీ బౌండరీ వాళ్ళు కట్టిరు మొత్తం. చెప్పాలంటే నేను చెప్తున్నా కదా, ఈ హోటల్ కి ప్రమోషన్ అడిగారు, అందుకే దీని చుట్టూ తిరగాలని తిప్పిస్తుంది. మనకు అప్పుడే ప్రమోషన్ అంటే మనం వీడికి వస్తామా, ఆడనే ఉండి ఆడనే బతుకు తిరిగి కోసం చూసుకుంటాం. అని వీడికి వచ్చి మొత్తం పైసలు కట్టి మొత్తం స్టోరీ. మళ్ళా రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది, మళ్ళా మార్నింగ్ లేవాలా. ఇప్పుడే ఆలోచిస్తుంటే ప్యాక్ అవుతుంది, అది భయం అవుతుందా? మొత్తం ప్యాక్, నవరంధ్రాలు మొత్తం ప్యాక్ అవుతున్నాయి. పోదాం ఇక, ఆ బీచ్ వచ్చినప్పుడు కలుస్తా. మామ ఇప్పుడే వచ్చినాం ఇక బీచ్ లోపలికి, గంట అవుతున్నాం లోపల. ఇది నిజంగా ట్రూ బీచ్ కాదు, మొత్తం ట్రీలే ఉన్నాయి, మొత్తం ట్రీ బీచ్. ఇది చాలా మంది ఉన్నారు ఇక్కడైతే మొత్తం షాడ్. బాబా బాబా ఏం వ్యూ అనిపిస్తుంది. ఆ డాన్స్ చేస్తుండు చూడాడు. అమ్మా ఇప్పుడే బీచ్ కి వచ్చినాం. బా ఏముందా వ్యూ అయితే మామూలు లేదు. ర్యాంపిగో చాలా మంది ఇక్కడ ఫుల్ పాటలు పెట్టుకుని డాన్స్ లో గేమ్స్ లో చేస్తారు ఇక్కడ మొత్తం. అదే అనుకో ఈరోజు బీచ్ వ్యూ. ఇంకా మొత్తం షిప్లు ఉన్నాయి, ఈ సైడ్ మొత్తం అవి ఉన్నాయి, మొత్తం రెస్టారెంట్లు ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి మామ ఇక్కడ సెట్. వీకెండ్ ఉన్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేసి మంచిగా. బ్రో ఈ బీచ్ దగ్గరికి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాం గానీ ఇక్కడ అలలు చూస్తే నువ్వు పరేషాన్ అయిపోతావు. మొత్తం ఏదో మనం డ్రమ్ములో నీళ్ళు పోసినప్పుడు వస్తాయి అట్లున్నాయి, చూపిరా అరే జాన్. ఇవంట అలలు అంట ఇవి. ఈ అబ్బాయి ఇవేమనాలి మామ, మొత్తం ఫ్లాప్ ప్లాన్. కాబట్టి వ్యూ మాత్రం వ్యూ మాత్రం బానే ఉంది గానీ బీచే మంచిగా లేదు. అలలు వస్తలే ఏమొస్తలే అని పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మన ఇండియాలో అయితే మొత్తం అలాగుంటారు స్టోరీ. ఇక వీడియో ఇంతే. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకో, మీ దోస్తుగానికి షేర్ చేయి.